హాయ్ అండి. ఈరోజు వీడియోలో చిన్న చిన్న కట్ వర్క్స్ అంటే చూడండి, ఒకసారి నేను చూపిస్తున్నాను. మనకి ఇది 1/2 ఇంచ్ లెంత్తో అయితే వచ్చిందండి కట్ వర్క్. మనకి అసలు పాదం తిప్పడానికి కూడా వీలుగా ఉండదు. అయినా సరే మనకు అవుట్లైన్ ఏ షేప్లో ఉందో మనకి నెక్ కూడా అదే షేప్లో వచ్చే విధంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే నేను రౌండ్ నెక్కే స్టిచ్చింగ్ వేసాను. ఒకసారి చూడండి, ఇక్కడ నేను మామూలుగా రౌండ్ నెక్ ఏ విధంగా మనము స్టిచ్చింగ్ చేస్తాము అదే విధంగా నెక్ పట్టీతో స్టిచ్చింగ్ చేసి చూసారు కదా, చేతి పని కూడా చేసేసాను. ఈ విధంగా రెడీ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇది కార్నర్స్ బాగా వచ్చే విధంగా, పైన వచ్చిన విధంగా కింద వైపు కూడా వచ్చేలాగా ఎలా కుట్టానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి. మనమైతే ఇలాగ సూది దారం తీసుకోవాలి. దారం వచ్చేసి బ్లౌజ్ కలర్ అయితే తీసుకుని ఈ కార్నర్లో నేను చూపించినట్టు ఒకసారి చూడండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కార్నర్లో మాత్రమే క్లాత్ చివరికి గుచ్చి ఇలా లాగి పెట్టాలి. అప్పుడు ఆ క్లాత్ వెనక్కి వస్తుంది. ఒకసారి చూడండి. చూసారా, మనకి కట్ట వరకు సేప్ తిరుగుతుంది ఈ విధంగా కుట్టడం వల్ల. అంటే మనకి కార్నర్లో క్లాత్ ఉండిపోతుంది కదా, ఆ క్లాత్కి చివరి వైపున కుట్టి వెనక లాగపెట్టినట్టుగా వేయాలి. మనకి ఇది బ్లౌజ్ కలర్ దారం వేసుకుంటాం కాబట్టి కుట్టు వేసిన తర్వాతకైతే కనిపించదండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసి ముడి వేసేయాలి. ఈ విధంగా ప్రతి కార్నర్ని కూడా కుట్టుకోవాలండి. ఒకసారి చూడండి, మళ్ళీని ఈ కార్నర్లో పైన వైపున సూది పైకి లాగాను. మనకి కార్నర్లో క్లాత్ ఉండిపోయింది కదా, క్లాత్ చివరి వైపున అయితే మళ్ళీ సూది దింపుతున్నాను. చూసారు కదా, ఇలా దింపి మళ్ళీ నేను ముందు పైకి ఎలా లాగానో అక్కడికంటే ఒకసారి చూడండి, కార్నర్లో అటుపక్కకి మళ్ళీ సూదిని లాగి క్లాత్ని లాగపెడుతున్నాను అన్నమాట. ఈ విధంగా లాగపడుతుంటే మనకి కార్నర్లో ఉన్న క్లాత్ వెనక్కి నొక్కు పడుతుంది. నొక్కు పెట్టినట్టు రావడం వల్ల మనకి షేప్ తిరుగుతుంది. చూసారా, మనం కుట్టుకోకపోతే ఈ విధంగా వస్తుంది. నేను సూదితో కుట్టడం వల్ల షేప్ తిరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు నెమళ్ళు వస్తూ ఉంటాయి, కాలువ పూలు వస్తూ ఉంటాయి, వాటిని కూడా ఇలా స్టిచ్చింగ్ చేయించండి. మనం చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకు అవి షేప్ బాగా తిరిగి లుక్ అయితే బాగుంటుంది అన్నమాట. చూడండి, మళ్ళీ ఇంకొక కార్నర్ దగ్గర కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చివరి వైపున గుచ్చి క్లాత్ని ఇలాగా వెనక లాగి పెట్టాలన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా కుట్టడం వల్ల చాలా నీట్గా అయితే ఉంటుందండి. అలాగే మీకు ఇంకొక రకం కట్ట వర్క్ కూడా ఏ విధంగా కుట్టాలో చెప్తాను. నేను 2 రకాల కట్ట వర్క్లు అయితే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకో ఫస్ట్ది అయితే ఇదండి. కింద వైపున కుట్లు వేయలేదు, నార్మల్గా ఉంటుంది. కానీ పైన వైపున చూసారా, కట్ట వర్క్ అయితే సేపు తిరిగింది. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఇదే విధంగా నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్చింగ్ వేసానండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కూడా వేసేసాను. కట్ వర్క్ అయితే బాగా తిరిగింది. అలాగే మీకు ఇంకొక రకం కట్ వర్క్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలో మొదటి నుంచి చెప్తానండి. అంటే మనం లైనింగ్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో కూడా చెప్తానన్నమాట. ఈ కట్ వర్క్ వచ్చేసి మనకి కొంచెం దగ్గరగానే కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఈ కట్ వర్క్ మనకి నెక్ పట్టీ అయితే స్టిచ్చింగ్ వేయకూడదండి. దానికైతే నెక్ పట్టీతో నేను రౌండ్ నెక్ స్టిచ్చింగ్ వేసేసి ఇందాక మీకు చెప్పినట్టుకు సూది దారంతో సేప్ అయితే వచ్చేలా కుట్టుకున్నాను. కానీ దీనికైతే మనము లైనింగ్ని రైట్ సైడ్ వైపు, రాంగ్ సైడ్ వైపు కాదండి, రైట్ సైడ్ వైపు రౌండ్ నెక్ లాగా అతికిస్తాను. ఒకసారి చూడండి, మనకి డిజైన్ అవుట్ లైన్కి నేను వేసిన కుట్టికి 30 ఇంచ్ గ్యాప్తో అయితే రౌండ్గా కుట్టి వేసేసాను. ఇలా వేయడం వల్ల మనకి లైనింగు బ్లౌజ్ పీసు కదలకుండా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ డిజైన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మీరు పాదాన్ని తిప్పుతూ కుట్టు వేయడానికి అయితే ట్రై చేయండి. కొంచెం దగ్గరగా ఉంటే వదిలేయండి. దగ్గరగా ఉన్నా సరే కొద్దిగా లైట్గా షేప్ వచ్చే విధంగా కుట్టు వేసుకుంటున్నాను. అలాగే కుట్టు వచ్చేసి మనకి డిజైన్కి అవుట్ లైన్కి కొంచెం గ్యాప్ వదులుకోవాలి. మరి వారకల్లా వేసేయకుండా కొంచెం గ్యాప్ వదులుకుని కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ ప్రతి కార్నర్స్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనం వేసిన కుట్టు కట్ అవ్వకూడదండి. కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుని ఈ విధంగా తిరగవేసుకోవాలి. తిరగవేసుకునేటప్పుడు మనకి ఈ కార్నర్స్ అయితే దగ్గరకు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తిరగవేసుకోవాలి. అంటే నేను వీడియోలో చూపించినట్టు ప్రతిదీ చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇది బాగా తిరుగుతుందన్నమాట. మనకు కూడా ఈ కట్ వర్క్ కూడా ఈ కార్నర్స్ మధ్యన చిన్న చిన్న క్లాత్ అయితే ఉండిపోతుంది. ఆ క్లాత్ని కూడా మనము సూది దారంతో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మీరు అవన్నీ చేయలేమేమంటే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుని బ్లౌజ్ నెక్ వదిలేసుకోవచ్చు. లేదు మాకు సేప్ బాగా తిరగాలి అనుకుంటే ఇందాక చెప్పిన కట్ వర్క్ లాగే సూది దారం సాయంతో అయితే ఈ కట్ వర్క్ కూడా కుట్టి వేసుకోవచ్చండి. మనము ఈ విధంగా కుట్టి వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ దారం తీసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం దారానికి వేసుకుని ముళ్ళు కూడా అడుగువైపు వచ్చేలాగా అయితే చూసుకోవాలి. కార్నర్లో మనము కొంచెం ఈ విధంగా కొంచెం టైట్గా లాక్కుంటే మనకి క్లాత్ అయితే వెనక్కి వెళ్తుందండి. మనకి ఇటువంటి కట్ వర్క్స్ అయితే దగ్గరగా ఉంటాయి కార్నర్స్.
వాటికైతే మనము కుట్టు కూడా కొంచెం దగ్గరికి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఐరన్ చేసుకోండి. అంటే మనకి ఇవి కొమ్మల్లాగా వస్తుంటాయి, ఇలాగా ఆకులు షేప్లో వస్తుంటాయి కదా, మనకి ముడతలా పడిపోయినట్టు లొంగిపోయినట్టు కనిపిస్తే ఐరన్ చేసుకుంటే, అంటే ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఐరన్ వేసుకుంటే మీకు మళ్ళీ డిజైన్ సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే మనము పాదాన్ని కొంచెం మెలికి తిప్పామనుకోండి, ఈ కుట్టి వేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది అన్నమాట. మనం రౌండ్ నెక్ వేసేసి ఇలా వేయకూడదండి. ఇలాంటి డిజైన్లకి కొంచెం మెలికి తిప్పాలి పాదాన్ని కూడా. నేను చూపించాను కదా ఇందాక, అలా మెలికి తిప్పుతూ కుట్టి వేసుకున్న తర్వాత సూది దారం సాయంతో ఈ విధంగా కుట్టి వేస్తే డిజైన్ ఇంకా బాగా తిరుగుతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా వేసుకుంటే లుక్ అయితే ఇలా వస్తుందండి. మనకి షేప్ అయితే ఆల్మోస్ట్ తిరిగేసింది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.